స్టోరీ స్టార్టింగ్‌లో మనకి మన చిన్నప్పటి హీరో ఇంకా హీరోయిన్‌లని చూపిస్తారు. హీరోయిన్ ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్‌కి సంబంధించి ఏదో ఒక డ్రాయింగ్‌ని వేసి హీరోకి చూపించి, నేను కూడా ప్రిన్సెస్ అవ్వాలనుకుంటున్నానని అన్నప్పుడు, సింగర్‌దానా ఎవరు వాళ్ళు అనుకున్నంత మాత్రాన ప్రిన్సెస్ అయిపోలేరు. ప్రిన్సెస్ అవ్వాలంటే వాళ్ళు పుట్టడమే రాజవంశంలో పుట్టాలి. అలాంటప్పుడే వాళ్ళు ప్రిన్సెస్ ఆర్ క్వీన్ అవ్వగలుగుతారని చెప్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వయసులోకి వచ్చిన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ బస్సులో కూర్చున్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీని చూస్తుంది. అందుకే తను నుంచొని ఆ సీట్‌ని ఆ లేడీకి ఇద్దామనుకుంటుంది. కానీ ఆవిడ మాత్రం హీరోయిన్ నిలబడుతూ ఉండడంతో నా కోసం నువ్వేమి నుంచోక్కర్లేదని కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. ఆవిడని ఎందుకు అలా ఫీల్ అయ్యేలా చేయడం అని హీరోయిన్ ఏకంగా బస్ దిగి మరీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బస్ రావడానికి ఒక 20 నిమిషాల దాకా పట్టొచ్చని తెలిసేసరికి హీరోయిన్ పరుగున తన వర్క్ ప్లేస్‌కి అయితే వస్తుంది. హీరోయిన్ ఒక కాఫీ షాప్‌లో పని చేస్తుంది. హీరోయిన్ యొక్క కోవర్కర్ హీరోయిన్‌కి థాంక్స్ చెప్పి కొన్ని కుకీస్‌ని ఇస్తుంది. రీసెంట్‌గా ఆ కోవర్కర్ యొక్క షిఫ్ట్స్‌ని కూడా మన హీరోయిన్ కవర్ చేసి ఉంటుంది. దానివల్లే ఆవిడ ఇంతలాగా థ్యాంక్ యూ చెప్తుంది. మేనేజర్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళ నెక్స్ట్ మంత్ షెడ్యూల్‌తో పాటు ఈ నెల యొక్క శాలరీని కూడా వాళ్ళిద్దరి చేతిలో పెడతారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ హీరోయిన్ యొక్క ఫ్రెండ్‌ని జాబ్‌లో నుంచి తీసేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి 2 వర్కర్స్‌లో నుంచి ఒక వర్కర్ చాలంట. ఆ ఫ్రెండ్ ఒక సింగిల్ మదర్ తన భర్తతో డైవర్స్ అయిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లల్ని ఈమె పోషిస్తుందని తెలిసేసరికి ఈ జాబ్ హీరోయిన్ కన్నా ఆ అమ్మాయికే ఎక్కువ ఇంపార్టెంట్ అని అర్థమై హీరోయిన్ ఏకంగా తన జాబ్‌ని సైతం రిజైన్ చేసేస్తుంది. నెక్స్ట్ మనకి మన హీరోని చూపిస్తారు. హీరో ఒక సక్సెస్‌ఫుల్ ఆర్కిటెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అతని డిజైన్స్‌ని తీసుకొని అతని యొక్క ఒక ఇంపార్టెంట్ క్లయింట్ అయిన మిస్టర్ నికటాని దగ్గరికి వస్తాడు. ఆయనకి మన హీరో యొక్క డిజైన్స్ అన్ని కూడా బాగా నచ్చేస్తాయి. మిస్టర్ నికటాని యొక్క బర్త్డే ఇంకొన్ని రోజుల్లో రాబోతుందని తెలుసుకొని హీరో ఆయన కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వస్తాడు. గిఫ్ట్ తోనే సరిపెడతావే ఏంటి, నా బర్త్డే పార్టీకి నువ్వు నీ వైఫ్ ని తీసుకొని రావాలని అడుగుతాడు. పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నాకు పెళ్ళి అవ్వలేదు, నా వైఫ్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తా అని హీరో మనసులో అయితే అనుకుంటాడు. కానీ బయటికి మాత్రం ఆ విషయాన్ని చెప్పకుండా తప్పకుండా ఈ బర్త్డే పార్టీకి నేను నా భార్య ఖచ్చితంగా వస్తామని ప్రామిస్ చేస్తాడు. హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను హీరోయిన్ ఇక్కడే వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అతని డెసిషన్ ని హీరోయిన్ మాత్రం ఏం ఆపగలుగుతుంది. అలా వాళ్ళిద్దరికి మధ్యన దూరం పెరుగుతుంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఆ అబ్బాయి ఉండాలనుకోవట్లేదు. సో వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిన బాధలో హీరోయిన్ ఏడ్చుకుంటూ రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు కాలు స్లిప్ అయి కింద పడుతుంది. అవుట్ ఆఫ్ నో వేర్ ఒక అంబ్రెల్లా పట్టుకొని మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు 10 సంవత్సరాల తర్వాత చూసుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో హీరోయిన్ ని తన ఇంటికి అయితే తీసుకొని వస్తాడు. చాలాసేపు బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు. హీరో ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అయినందుకు హీరోయిన్ అతన్ని కంగ్రాచులేట్ చేస్తుంది. హీరోయిన్ సంగతి ఏంటి అని హీరో అడిగినప్పుడు ఇవాళే తను జాబ్ పోయింది, ఇవాళే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడని తన బాధాకరమైన స్టోరీలన్నీ కూడా అతనికి చెప్తుంది. హీరోయిన్ కష్టాల్లో ఉందని అబ్జర్వ్ చేసిన హీరో హీరోయిన్కి ఒక ఆఫర్ని అయితే ఇస్తాడు. హీరోయిన్ అతనికి ఫేక్ వైఫ్కి ఒక 6 months వరకు నటించాల్సి ఉంటుందంట. హీరోయిన్ యొక్క క్లయింట్ అయిన ఆ మిస్టర్ నికటాని ఉన్నాడు కదా, ఆయనకి వయసు ఎక్కువ అవడం వల్ల సాదస్తం కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల అతను మ్యారీడ్ పర్సన్స్తోనే వర్క్ చేయాలని ఒక రూల్ని పెట్టుకొని ఉంటాడు. మరి ఇప్పుడు హీరోకి పెళ్లి కాలేదని అతనికి తెలిసిందంటే హీరో అతని మోస్ట్ ఇంపార్టెంట్ క్లయింట్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా అతని ఫ్యూచర్కి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పైన అతను ఎక్స్ట్రా ఫోకస్ని పెట్టి ఉంటాడు. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు కూడా మన హీరోయిన్ చెవిలో పడలేదు కాబట్టి తను కొంచెం వియర్డ్గా ఫీల్ అవుతుంది. హీరోకి ఏం సమాధానం ఇవ్వకుండా అయితే తన ఫ్లాట్కి తిరిగి వచ్చేస్తుంది. హీరోయిన్ ఒక అమ్మాయి అంటే తన రూమ్మేట్తో కలిసి ఆ ఫ్లాట్లో నివసిస్తుంది. కానీ తన రూమ్మేట్కి ఇప్పుడు పెళ్లి కాబోతుందంట. సో హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫ్లాట్ని వెకేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తన దగ్గర జాబు లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి ఇప్పుడు హీరోకే కాల్ చేస్తుంది. ఎందుకంటే హీరో ఆమెకి ఈ ఆఫర్ని చెప్పినప్పుడు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు ఈ 6 నెలల్లోనే ఒక ఆఫర్ని కూడా ఇచ్చి ఉంటాడు. సో హీరో ఒక ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తుంది. అతను మాత్రం చాలా కోల్డ్గా బిహేవ్ చేస్తాడు. కానీ కాల్ కట్ అయిన తర్వాత అతను చాలా సంతోషపడిపోతాడు. హీరో తెగ ఆనందపడిపోతూ హీరోయిన్ యొక్క పిక్చర్ని చూసి హీరోయిన్ ఏదో ఒక రోజు ఒక ప్రిన్సెస్ని చేస్తా అని తన మనసులో అయితే అనుకుంటాడు. ఇక్కడే మనకి వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ పిక్చర్ని చూపించి ఫ్లాష్ బ్యాక్లోకి మళ్ళీ తీసుకెళ్తారు. చిన్నప్పుడు హీరోయిన్ చేతిలో ఒక బెలూన్ అయితే ఉంటుంది. హీరోయిన్ పక్కనే ఇంకొక పిల్ల కూడా నాకు బెలూన్ కావాలని ఏడుస్తూ ఉంటుంది. అందుకే హీరోయిన్ తన బెలూన్ని ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఇంకొకటి ఉంది, లేదు నువ్వు ఉంచుకో అని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చిన్నప్పటి నుంచి అంతే, చాలా జాలిగుండున్న అమ్మాయి, అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్న అమ్మాయి. హీరో చిన్నప్పటి నుంచి మన హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ ఎందుకు అందరికీ హెల్ప్ చేయడానికి అబద్ధాలు కూడా చెప్పేస్తుందని హీరోయిన్ కోసం ఒక బెలూన్ని కొని వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెడతాడు. కానీ హీరోయిన్ ఈ బెలూన్ని కూడా దగ్గరలోనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంది. హీరోకి హీరోయిన్ పైన చాలా పెద్ద క్రష్ అయితే ఉండింది. కానీ మన హీరోయిన్ మాత్రం కెంటో అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని ప్రేమిస్తుంది. అతనికి ఎప్పుడు చెప్పేంత ధైర్యం చేయలేదు. కెంటో, హీరో, హీరోయిన్ వీళ్ళ ముగ్గురు కూడా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురు
ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి హీరోయిన్ అతను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది, కానీ లోపల లోపల ఇష్టపడుతూ ఉంటుంది కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత కెంటో వాళ్ళ ఫ్యామిలీ మూవ్ అయిపోతుంది కాబట్టి అతను కూడా సింగపూర్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. హీరోయిన్ కెంటో ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధపడుతుంది, కానీ అతన్ని ఆపడానికి ఏమీ చేయలేదు. కెంటో వెళ్లే ముందు కూడా హీరోకి మెసేజ్ చేస్తాడు, హీరోయిన్ ని జాగ్రత్తగా చూసుకో, తన్ని ఏదో ఒక రోజుకి ఒక ప్రిన్సెస్ ని చేయమని. నిదానంగా హీరో అతని కెరీర్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను ఎప్పటికన్నా ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అవుదామని కలకన్నాడు. అలా తను బాగా కష్టపడ్డాడు కాబట్టి ఫైనల్గా అతని డ్రీమ్ ని కూడా అచీవ్ చేయగలిగాడు. సక్సెస్ఫుల్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత మన హీరోయిన్ కి ప్రపోజ్ చేద్దామని ఒక రోజు 2 ఎంగేజ్మెంట్ రింగ్స్ ని కూడా కొని రెడీ అవుతాడు. కానీ చూస్తే హీరో ఇప్పటికే చాలా లేట్ చేసేసి ఉంటాడు అనుకుంటా. హీరోయిన్ రిలేషన్షిప్ లోకి వచ్చేసి ఉంటుంది. తను తన బాయ్ ఫ్రెండ్ ని కిస్ చేయడం హీరో తన కళ్ళతో చూస్తాడు. చాలా బాధపడి రాత్రి ఫుల్ గా తాగడానికి బార్ కి వస్తాడు. తర్వాత రోజు ఆఫీస్ లో మిస్టర్ నికోటామి ముందు అతని ప్రెజెంటేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హీరో డిజైన్స్ అన్ని కూడా పెద్ద ఆయనకి నచ్చడంతో ఆయన హీరో ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతాడు. అన్లెస్ అండ్ అంటిల్ హీరో మ్యారీడ్ పర్సన్ అని ఆయనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే. పెళ్లి కాని వాళ్ళని అతను అంత ఈజీగా నమ్మలేడు. ఇంకా వాళ్ళు జనరల్ గా ఇమ్మెచ్యూర్ గా ఉంటారని మిస్టర్ నికోటామి భావిస్తాడు. కానీ మిస్టర్ నికోటామి యొక్క కూతురు రెమీ కూడా అదే బోర్డ్ మీటింగ్ లో కూర్చొని ఉంటుంది. రెమీ వాళ్ళ నాన్నకి కంప్లీట్ ఆపోజిట్ గా ఆలోచిస్తుంది. హీరో డిజైన్స్ వాళ్ళకి బాగా నచ్చినాయి. అయినా సరే ఇలాంటి ఒక ఫిట్టింగ్ పెట్టడం వల్ల రెమీ వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నాన్న, మీ ఈ ఓల్డ్ ఫ్యాషన్ ఐడియాస్ అన్నిటిని కూడా మీ బ్రెయిన్ లోనే ఉంచండి, ఎందుకు అందరినీ కూడా ఇలా ఇసుకిస్తారని. అయినా సరే ఆ పెద్ద ఆయన తన కూతురు మాటల్ని కూడా అస్సలు వినిపించుకోవట్లేదు. ఇంకేం చేస్తాడు, హీరో ఫింగర్ కి ఎలాగో ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది కదా, అదే హీరోయిన్ కి ప్రపోజ్ చేద్దామని రెడీగా తెచ్చుకున్నాడు. అదే రింగ్ ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించి అతనికి పెళ్లి అయిపోయిందని అందరి ముందు కూడా ఒక అబద్ధాన్ని చెప్పేస్తాడు. మీ హీరో దగ్గరికి వచ్చి, నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, కావాల్సితే నేను మా నాన్నని కన్విన్స్ చేస్తాను అంటుంది. నేనేమీ అబద్ధం చెప్పలేదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేయలేదు, నా లైఫ్ని నేను ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటున్నానని ఇంకొక అబద్ధం ఆడతాడు. సో ఇదంతా జరిగిన తర్వాత హీరో ఒక ఫేక్ వైఫ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఫేక్ వైఫ్ కోసం వెతుకుతూ ఉన్న టైంలోనే హీరోయిన్కి బ్రేకప్ అయిందన్న న్యూస్ తెలుస్తుంది. హీరోయిన్ని అతనికి దగ్గరగా ఉంచుకోవడం కోసమే హీరోయిన్కి ఆ బంపర్ ఆఫర్ని ఇచ్చి ఉంటాడు. హీరోయిన్ కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ ఉన్నారు. ప్రెసెంట్లో హీరోయిన్కి వంట చేయడం అస్సలు రాకపోవడంతో హీరో కోసం చాలా కష్టపడి ఏదో ఒక డిష్ని అయితే కుక్ చేస్తుంది, కానీ టేస్ట్ అస్సలు బాగుండదు. కాస్త ఎంబారస్డ్గా ఫీల్ అయినప్పుడు హీరో ఆమెని కంఫర్ట్ చేస్తాడు. నువ్వేం నా ఇంటి పని మనిషివి కాదు, నా ఫేక్ వైఫ్గా వచ్చావు కాబట్టి ఇంటి పనులు చేయాల్సిన అవసరం నీకు అసలు ఏమీ లేదు, నువ్వేమీ వరీ కాకని చెప్తాడు. తినేసిన తర్వాత హీరోయిన్ హీరో యొక్క ఫేక్ వైఫ్గా ఉండి ఏమేం బాధ్యతల్ని నెరవేర్చాల్సి ఉంటుంది, ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది, ఏమేం రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. హీరోయిన్ అతని ఫేక్ వైఫ్గా ఒక 6 months పాటు ఉంటే చాలంట, ఎందుకంటే 6 months తర్వాత మిస్టర్ నికోటామికి బదులు ఈ ప్రాజెక్ట్ని రెమీ హ్యాండిల్ చేస్తుంది. రెమీ ఏమి వాళ్ళ నాన్నలాగా ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్ కాదు కాబట్టి రెమీకి ఆ తర్వాత ఇతను చెప్పినా సరే అర్థం చేసుకుంటుందని హీరో అనుకుంటున్నాడు. హీరో తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ అయిన షిండో గురించి కూడా చెప్తాడు. హీరో షిండోతోనే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ చేశాడు. సో షిండో ఎలాంటి పర్సనో హీరోకి బాగా తెలుసు. షిండోకి జనరల్గా అనుమానం ఎక్కువ కాబట్టి షిండో ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ చాలా ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. హీరో హీరోయిన్కి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ని ఇంకొక అందమైన డ్రెస్ని కూడా ఇస్తాడు. మిస్టర్ నికోటామి యొక్క బర్త్డే పార్టీకి వాళ్ళిద్దరూ కలిసి ఒక కపుల్ లాగా అయితే వస్తారు. ఆ పెద్ద అయిన మన హీరోయిన్ ని చూసి, ఇంత అందమైన భార్యని పెట్టుకొని ఇన్ని రోజులు ఎవరికి పరిచయం చేయకుండా ఈమెని ఎక్కడ దాచిపెట్టావయ్యా అని సరదాగా కామెడీ చేస్తాడు. అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన షిండో కూడా అక్కడికి వచ్చి, వదినమ్మ ఆఖరికి నేను నిన్ను కాల్ చేశాను, మీ ఇద్దరికి పెళ్లి అయిందన్న విషయం కూడా నాకు తెలియదని ఆమెని హక్ చేసుకొని హీరోయిన్తో ఒక సెల్ఫీ కూడా దిగుతాడు. రెమీ కూడా అక్కడే ఉంటుంది. రెమీ మన హీరోయిన్ ని చూసి కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే హీరో హీరోయిన్ లాంటి ఒక ఆర్డినరీ అమ్మాయిని ఎలా అంత తేలిగ్గా పెళ్లి చేసేసుకుంటాడా అని. రెమీ ఇంకా షిండో తాగడానికి బార్కి వచ్చినప్పుడు రెమీకి ఇంకా హీరో పైన అనుమానంగానే ఉందని, ఈ మ్యాటర్ని నన్ను డీల్ చేయమంటావా లేకపోతే నువ్వు డీల్ చేస్తావా అని షిండోతో అనగానే షిండో ఈ మ్యాటర్ని అతని చేతిలోకి తీసుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో షిండో హీరో దగ్గరికి వచ్చి, నేను మీ ఇంటికి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది, నువ్వు నన్ను కనీసం పెళ్లికి కూడా పిలవలేదు, కనీసం ఇప్పుడన్నా మీ మ్యారేజ్ పార్టీ ఇస్తావా లేదా అని అడిగినప్పుడు హీరో బిజీగా ఉన్నానని అంటాడు. ఏంటి మీ మ్యారేజ్ ఫేక్ అని కావాలని షిండో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు హీరో ఇంకేం చేస్తాడు, వాళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చేస్తుందేమో అని, సర్లే ఇంకో 2 రోజుల్లో నేను ఒక పార్టీని అరేంజ్ చేస్తా, అప్పుడు వద్దుర్లే అని చెప్తాడు. ఇంటికి వచ్చిన హీరో హీరోయిన్ కి చెప్తాడు ఇంకొక 2 రోజుల్లో షిండో మన ఇంటికి అయితే వస్తాడని. షిండోకి ఆల్రెడీ నీ పైన అనుమానం స్టార్ట్ అయింది అనుకుంటా, సో నువ్వు ప్రొఫెషనల్ గా యాక్ట్ చేయాల్సి ఉంటుందని. హీరోయిన్ హీరోని అడుగుతుంది, షిండో నీ బెస్ట్ ఫ్రెండే అంటున్నావు కదా, వాడికి ఎందుకు నువ్వు నిజాన్ని చెప్పకుండా దాస్తున్నావని. హీరో ఈ విషయాన్ని సీక్రెట్
సీక్రెట్ గానే ఉంచాలనుకుంటున్నాడు. ఈ సీక్రెట్ కనీసం ఒక్కరికి తెలిసినా సరే మౌత్ టాక్ వల్ల అది మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుందేమో అని అతనిలో భయం కలుగుతుంది. మళ్ళీ షిండోని కూడా అతను ట్రబుల్లో పెట్టాలనుకోవట్లేదు. మిస్టర్ నికోటామోకి ఏదో ఒక రోజు వీళ్ళ గురించి తెలిసిందంటే షిండోకి కూడా తెలుసు. కానీ షిండో అతనికి కంప్లైంట్ చేయలేదని, షిండోకి కూడా పనిష్మెంట్ ఎందుకులే అని అతను అలా ఆలోచించాడు. షిండో వాళ్ళ ఇంటికి వస్తున్నాడు కాబట్టి హీరో వాళ్ళ ఇంటి యొక్క రూపురేఖలు మొత్తాన్ని కూడా మార్చేద్దాం అనుకుంటాడు. ఒక సంవత్సరం పాటు మ్యారీడ్ కపుల్ ఇంట్లో ఉంటే ఎలా అయితే ఉండబోతుందో వాళ్ళ ఇంటి మొత్తాన్ని అలానే డెకరేట్ చేద్దాం అనుకుంటారు. షాపింగ్ కి వెళ్తారు. హీరోయిన్ తనకి నచ్చిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంటికి తెస్తుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటి స్టైల్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా మార్చేస్తారు. అంతకీ డౌట్ రాకుండా ఉండడానికి ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ ని హైర్ చేసుకొని వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ ఫోటోని అంటే హనీమూన్ కి వేరొక కంట్రీకి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఒక ఫేక్ ఫోటోని ఫోటోషాప్ చేయించుకొని అయితే ఫోటో కార్డ్ గా కట్టించి దాని వాళ్ళ హాల్లో పెట్టిస్తారు. షిండో ఫ్లవర్ బొకేని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. హీరో వాళ్ళ ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ గా చేంజ్ అవ్వడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరి యొక్క ఫేక్ హనీమూన్ పిక్చర్ ని కూడా చూస్తాడు. కానీ అతనికి ఏ డౌట్ కూడా కలగదు. తినడానికి కూర్చుంటాడు కానీ టేబుల్ పైన ఉన్న ఏ ఒక్క ఐటమ్ కూడా మన హీరోయిన్ తయారు చేసింది కాదు. అన్నిటినీ కూడా మన హీరోని కష్టపడి తయారు చేస్తాడు. ఎందుకంటే మన హీరోయిన్ కి వంట వండడం అస్సలు రాదు కాబట్టి. షిండో ఒక్కొక్క ఐటమ్ ని టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా హీరోనే వండాడన్న విషయం అతనికి తెలిసిపోతుంది. హీరోయిన్ కి కుక్ చేయడం అస్సలు రాదు. తనకి వచ్చిన ఒకే ఒక్క డిష్ ని తయారు చేసిందని షిండోకి ఆ డిష్ ని ఇస్తుంది. షిండో దాన్ని తిన్న తర్వాత అచ్చం వాళ్ళ అమ్మ చేసినట్టే ఉందని హీరోయిన్ ని పొగుడతాడు. అవును, మీ ఇద్దరు చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్సే కదా, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారా అని అన్నప్పుడు నేను హీరోయిన్ ని చిన్నప్పటి నుంచే ఇష్టపడ్డాను. కానీ హీరోయిన్ ని కెంటో అనే ఒక అబ్బాయిని ఇష్టపడింది. నాకెప్పుడు కూడా హీరోయిన్ కి ప్రపోజ్ చేసే ఛాన్స్ లేదని ఇండైరెక్ట్ గా హీరోయిన్ కి ఇవ్వాల్సిన హింట్ అయితే ఇచ్చేస్తాడు. అలా చాలా క్వశ్చన్లు, చాలా ఆన్సర్లు, చాలా కబుర్ల తర్వాత షిండో ఆఖరికి సాటిస్ఫై అవుతాడు అనుకుంటా. వాళ్ళ మ్యారేజ్ కోసం వాళ్ళని కంగ్రాచులేట్ చేసి వాళ్ళ హనీమూన్ పిక్చర్ని అయితే రెమీకి పంపించి వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకున్నారు, డౌట్ పడడానికి ఏమీ లేదన్న క్లారిటీని అయితే ఇస్తాడు. రెమీ వాళ్ళ యొక్క ఆ ఫేక్ హనీమూన్ పిక్చర్ని కేర్ఫుల్గా చూస్తున్న టైంలో జున్ అనే ఒక బిజినెస్ పార్ట్నర్ అయితే అక్కడికి వస్తాడు. ఈ జున్ రెమీకి, షిండోకి, ఇంకా మన హీరోకి అందరికీ కూడా పరిచయస్తుడే. జున్ కూడా రెమీ ఫోన్లో ఉన్న హీరో యొక్క హనీమూన్ పిక్చర్ని చూసి చూడంగానే అది ఫేక్ అని చాలా ఈజీగా చెప్పేయగలుగుతాడు. ఎందుకంటే ఆ పిక్చర్లో కనిపిస్తున్న బిల్డింగ్ ని రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేశారంట. మరి హీరో ఇంకా హీరోయిన్ల హనీమూన్ ఇంకా పెళ్లి అయ్యి ఒక సంవత్సరం అయిందని హీరో వీళ్ళందరికీ చెప్పుంటాడు కాబట్టి అసలు ఇది ఎలా పాసిబుల్, ఈ పిక్చర్ ఖచ్చితంగా ఫోటోషాప్ చేసిందని జున్ చాలా తేలిగ్గా చెప్తాడు. సో రెమీ కోసం ఇప్పుడు జున్ కూడా నిజం తెలుసుకుందామని హీరో వాళ్ళ ఇంటికి డిన్నర్ చేయడానికి అయితే వచ్చేస్తాడు. అక్కడ హీరోని ఐస్ క్రీమ్ కావాలనే వంకతో బయటికి పంపించి హీరోయిన్ని ప్రెషరైజ్ చేయడం మొదలు పెడతాడు. హీరోయిన్ని ఆపకుండా బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగి ఆఖరికి హీరోయిన్ నోట్ నుంచి ఆన్సర్ని రప్పిద్దామని అతను ప్రయత్నిస్తాడు. జున్ వాళ్ళ హనీమూన్ పిక్చర్ వైపు చూసి ఇది ఫోటోషాప్, మీ ఇద్దరు కూడా ఎందుకు నటిస్తున్నారో చెప్పండి అని చాలా సీరియస్గా అడిగినప్పుడు హీరోయిన్ కొంచెం తడబడుతుంది. కానీ వెంటనే ఒక ఆన్సర్ని అయితే ఆలోచిస్తుంది. దట్ తను హనీమూన్ పిక్చర్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేసిందంట పొరపాటున తన ఫోన్ నుంచి. హీరో ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా విజిట్ చేస్తారని తెలిసి హీరోయిన్ అనవసరపు డౌట్ని క్రియేట్ చేయాలనుకోలేదు. అందుకే ఇలాంటి ఒక ఎడిటెడ్ పీస్ని ఫోటో ఫ్రేమ్ కట్టించి మరీ అక్కడ పెట్టానని ఒక సాకు చెప్తుంది. కాసేపటికి హీరో ఐస్ క్రీమ్ తీసుకొని అయితే అక్కడికి వస్తాడు. జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నీ భార్య చాలా తెలివైంది, నేను పెడదాం అనుకున్న టెస్ట్లో పెట్టక ముందే పాస్ అయిపోయిందని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్తాడు. సో బేసికలీ జున్ అయితే నిజం తెలుసుకోవడానికి ఇంకా హీరోయిన్ నోట్ నుంచి నిజాన్ని రప్పించడానికి అక్కడికి వచ్చాడు. కానీ హీరోయిన్ అతనికి తెలివైన సమాధానాలు ఇచ్చి అతన్ని అవుట్ స్మార్ట్ చేయడం వల్ల తల దించుకొని జున్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ని కలవడానికి హీరోయిన్ యొక్క పాత రూమ్మేట్ అయితే వచ్చి తను ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది కాబట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ ని హీరోయిన్ చేతికి అయితే ఇస్తుంది. ఇంతకీ నీ జీవితం ఎలా ఉందని హీరోయిన్ అడిగినప్పుడు హీరో నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎందుకో తెలియదు కానీ నా గుండె చాలా వేగంగా కొట్టేసుకుంటుందని చెప్పేసరికి ఆ అమ్మాయి ఇంకేముంది అయితే నువ్వు వాడి ప్రేమలో పడిపోయావని చెప్తుంది. హీరో ఇంటికి వచ్చిన తర్వాత టేబుల్ పైన ఉన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కి భయం వేస్తుంది. అతని పర్మిషన్ లేకుండా హీరోయిన్ ఫ్రెండ్ ని అతని ఇంటికి తీసుకొచ్చినందుకు అతనికి సారీ అయితే చెప్తుంది. నువ్వేం భయపడక్కర్లేదు, ఎందుకు మరి ఇంతలా భయపడుతున్నావు, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా, నీకు ఎవరిని కావాల్స్తే వాళ్ళని ఇంటికి తెచ్చుకో, నేను ఎప్పుడు నేను ఏమన్నా అంటానా చెప్పు, నువ్వు ఒక్కదానివే ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తావు, నీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటేనే కదా నీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు, నన్ను కూడా రమ్మంటావా అని అడుగుతాడు. సీన్ లోకి హీరో ఇంకా హీరోయిన్ల చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కెంటో ఎంట్రీ ఇస్తాడు. కెంటో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళ కంట్రీకి రావడంతో హీరోయిన్ అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కెంటో యొక్క ప్రెజెన్స్ వల్ల హీరో ఏమీ అంత హ్యాపీగా ఉండడు. బికాస్ హీరోయిన్ అతన్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉందన్న విషయం అతనికి ఇంకా గుర్తుంది కాబట్టి. హీరో ఇంకా హీరోయిన్ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వాళ్ళిద్దరి చేతికి వెడ్డింగ్ రింగ్స్ కూడా
ఉన్నాయని చూసి కెంటో షాక్ అయ్యి సర్ప్రైజ్ అవుతాడు. అయినా సరే వాళ్ళిద్దరిని హగ్ చేసుకొని వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తాడు. ఆఫ్టర్ దిస్ లాంగ్ టైం హీరోయిన్ కెంటో మొహం చూసి ఉంటుంది కాబట్టి కెంటో గురించి ఆలోచించకుండా ఇంకా కెంటో గురించి మాట్లాడకుండా ఉండలేకపోతుంది. హీరోతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నంతసేపు కూడా కెంటోని పోగొడుతూనే ఉంటుంది. దీనివల్ల హీరో జెలస్ గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కి ఇంకా అతనికి మధ్యన కెంటోని రానివ్వకుండా చూసుకుందాం అనుకుంటాడు. హీరోయిన్ కి వాళ్ళ ఇంటి బయట సాచి అనే ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఈ సాచి ఇంకెవరో కాదు, మన హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట. హీరోయిన్ చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్ ని చూసి ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉన్న టైంలో హీరోయిన్ ఆ అమ్మాయిని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. నా చేతికున్న వెడ్డింగ్ రింగ్ ని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు సాచి అని అడిగినప్పుడు సాచి అప్పుడే తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకప్పట్లో సాచి ఇంకా హీరో ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారంట. సాచికి బాగా తెలుసు హీరో ఏమి సాచి మీద ప్రేమ వల్ల ఈ లవ్ స్టోరీని స్టార్ట్ చేయలేదు. జస్ట్ సాచిని చూసి అతనికి జాలేయడం వల్లే ఈ ప్రేమ కహానీని నడిపించడానికి ఒప్పుకున్నాడు. సాచి స్టార్టింగ్ లో నార్మల్ గా ఉన్నా సరే రోజు రోజుకి అతను అస్సలు ఈమెని పట్టించుకోకపోవడంతో చాలా ఇరిటేట్ అవుతుంది. ఇలాంటి ఒక రిలేషన్షిప్ లో ఉండడం కన్నా రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడమే బెటర్ అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో సాచి ఏదో ఒక రోజు హీరో ఆమె ప్రేమలో పడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ అది ఎప్పటికీ కూడా జరగలేదు. వాళ్ళిద్దరికి అప్పట్లో బ్రేకప్ అయితే అయింది, కానీ సాచి మనసులో హీరో పైన ఉన్న ప్రేమ మాత్రం ఇప్పటికీ కూడా తగ్గలేదు. అందుకే హీరోకి పెళ్ళయిందన్న న్యూస్ తెలియగానే తను హీరో వాళ్ళ ఇంటి అడ్రస్ ని వెతుక్కొని మరి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్ ని చూసి అంతలాగే ఏడ్చేస్తుంది. సరే అని సాచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ సాచిని ఆపి నేను నిన్ను సంతోషపెట్టడానికి ఏమన్నా చేయగలుగుతానా అని అడిగినప్పుడు సాచి ఒకే మాట అంటుంది, నువ్వు హీరో నుంచి దూరం అయిపోవాలి, నువ్వు హీరో విడిపోవాలని. లేట్గా ఇంటికి వచ్చిన హీరోకి షింక్ లో 2 జ్యూస్ గ్లాసెస్ కనిపిస్తాయి. 2 గ్లాసెస్ ఎలా మా ఇంట్లో ఉన్నాయని అతనికి చిన్న అనుమానం కలగడంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మన ఇంటికి వాళ్ళు ఎవరైనా వచ్చారని అంటే లేదు జస్ట్ నా పాత రూమ్మేటే మళ్ళీ వచ్చిందని ఒక అబద్ధాన్ని చెప్తుంది. హీరోయిన్ మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తేనే హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ అబద్ధం ఆడుతుందని. ఎందుకు తాను ఇంత సస్పీషియస్గా యాక్ట్ చేస్తుంది, ఎవరు వచ్చారో స్ట్రైట్గా ఎందుకు చెప్పలేకపోతుందని హీరో బ్రెయిన్లో ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. హీరోయిన్ పడుకున్న నుంచున్న తనకి ఏడు మొహం పెట్టుకున్న సాచి మొహం తప్ప ఇంకెవరు కూడా గుర్తు రావట్లేదు. అందుకే సాచి కోసం తను హీరోకి దూరం అయిపోదాం అనుకుంటుంది. ఎలాగో 6 months కూడా అయిపోతుంది, వాళ్ళ కాంట్రాక్ట్ టైం లిమిట్ కూడా అయిపోతుంది కాబట్టి ఇవాళ రాత్రి హీరోకి కూడా చెప్పేస్తుంది మన కాంట్రాక్ట్ ఇంతటితో ముగిసిపోయింది, నాకు ఎవరు లేనప్పుడు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేనప్పుడు ఈ కాంట్రాక్ట్ ఆఫర్ని ఇచ్చి నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని. హీరో హీరోయిన్ ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని మన రిలేషన్షిప్ ఏమి ఈ కాంట్రాక్ట్ తో ఎండ్ అయిపోవాల్సిన అవసరం లేదు, మనం కలవడం కోఇన్సిడెన్స్ కాదు, 10 సంవత్సరాలుగా నేను నిన్ను వెతుకుతూ నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను, నీ గురించి తెలిసిన తర్వాత నీకు ఈ కాంట్రాక్ట్ ని ఇద్దాం అనుకున్నాను, నేను నాకు దగ్గరగా ఉంచుకోవడానికి ఇదంతా చేశానని చెప్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని అడిగి అమ్ని కిస్ చేయడానికి కొంచెం ముందుకైతే వస్తాడు, కానీ హీరోయిన్ అతని కిస్ ని రిజెక్ట్ చేస్తుంది. ఏం మాట్లాడకుండా అయితే వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి కొంచెం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన సాచి అయితే వాళ్ళ ఇంటికి రీసెంట్ గా వచ్చిందని. అందుకే అమ్మాయికి కాల్ చేసి మా ఇంటికి ఎందుకు వచ్చావన్నప్పుడు నేను జస్ట్ నీ వైఫ్ తో మాట్లాడడానికి వచ్చాను, ఇంకా మీ ఇద్దరిది ఒక ఫేక్ రిలేషన్షిప్ అన్న విషయం కూడా నాకు తెలిసింది, నీ వైఫ్ నాకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పింది, దట్ తను డబ్బుల కోసం మాత్రమే ఈ రిలేషన్షిప్ లోకి ఈ ఫేక్ కాంట్రాక్ట్ ని ఒప్పుకోవడానికి కూడా రెడీ అయిందని, తను నిన్నేమి ప్రేమించట్లేదంట అని. సాచి చాలా తెలివిగా మ్యానిపులేటివ్ గా మాట్లాడి హీరో బ్రెయిన్ ని డిస్ట్రాక్ట్ చేసి అతన్ని డీవియేట్ చేసి పడేస్తుంది. హీరో కూడా సాచి యొక్క ఆ నంగనాచి మాటలన్నిటిని కూడా తేలిగ్గా నమ్మేస్తాడు. హీరోయిన్ ఇదంతా కూడా ఆమె ప్రాఫిట్ కోసం మాత్రమే చేసింది, ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి తన ఈ ఆఫర్ ని ఒప్పుకుందన్న విషయం అయితే హీరో ఆఖరికి నమ్ముతాడు. చాలా హర్ట్ అవుతాడు కూడా, బాగా హర్ట్ అయి ఉంటాడు కాబట్టి హీరోయిన్ దగ్గరికి వచ్చి కొంచెం ఎమోషనల్ గా హీరోయిన్ చేతిలో నుంచి ఆ వెడ్డింగ్ రింగ్ అయితే తీసేసి, ఇంకా నేను నీకు నీ ఫ్రీడమ్ ని ఇచ్చేస్తున్నాను, నీకు ఎవరితో కావాల్సితే వాళ్ళతో ఉండొచ్చు, నేనే అర్థం చేసుకోలేకపోయాను, నీ ప్రిన్స్ చార్మింగ్ నేను కాదు కెంటో అని, ఇప్పుడు నువ్వు కెంటో దగ్గరికే వెళ్ళి అతన్నే పెళ్లి చేసుకో అని అంటాడు. ఈ మాటలన్నీ విని హీరోయిన్ చాలా ఏడుస్తుంది, ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. హీరో రెమీ ఇంకా షిండో ఇద్దరి దగ్గరికి కూడా వెళ్ళి తనదొక ఫేక్ మ్యారేజ్ అన్న నిజాన్ని ఒప్పేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కూడా హీరో బాధని అర్థం చేసుకోగలుగుతారు, కానీ హీరో జెన్యున్ గా హీరోయిన్ ని ఇష్టపడుతున్నాడు, హీరోయిన్ హీరోని ఇష్టపడట్లేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. హీరోయిన్ హీరో ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడానికి లగేజ్ ని సర్దుతూ ఉన్న టైంలో హీరో ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికైతే వస్తారు హీరోయిన్ ని వన్ లాస్ట్ టైం కలవడానికి. అదే టైంలో హీరోయిన్ కి హీరో రూమ్ లో ఆమె చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. హీరోయిన్ నాటి చిన్నప్పటి సామాన్లన్నీ కూడా అతను ఇప్పటి వరకు దాచుకున్నాడంటే హీరోయిన్ ని ఎంతలాగా ఇష్టపడుతున్నాడో హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. హీరోయిన్ కూడా ఇప్పుడు ఏడవడం మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్ ఇద్దరు ముందు హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది హీరోయిన్ కి కూడా హీరో అంటే ఇష్టం, కాకపోతే హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఆ సాచి మనసుని బ్రేక్ చేయాలనుకోవట్లేదు కాబట్టి హీరోయిన్ ఇంత కఠినమైన డెసిషన్ ని తీసుకున్నానని చెప్పింది. వాళ్ళిద్దరేమో హీరోయిన్ గురించి హీరోయిన్ ఆలోచించాలి కానీ ఎవరో దారిన పోయే అమ్మాయి గురించి హీరోయిన్ అసలు పట్టించుకోకూడదని అడ్వైస్ చేస్తారు. హీరోని వెతుక్కుంటూ హీరోయిన్ రైల్ పట్టాల దగ్గరికి వస్తుంది, కానీ హీరో మాత్రం అక్కడ
ఒంటరిగా నుంచొని ఉంటాడు. నువ్వు నా దగ్గరికి రావద్దు ప్లీజ్, నువ్వు నాకు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేనే ఎక్కువ హర్ట్ అవుతున్నానని అన్నప్పుడు హీరోయిన్ అతన్ని ఇష్టపడుతున్నానని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఈ మాట చెప్పాలనుకుంటుంది, కానీ కొన్ని రీజన్స్ వల్ల చెప్పలేకపోయింది. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్టు చెప్తుంది. అదే టైంకి ఒక ట్రైన్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి వెళ్ళడంతో ఆ సౌండ్ వల్ల హీరోయిన్ ఏం చెప్పిందో హీరోకి వినిపించదు. అతను కూడా ఇంకా హీరోయిన్కి దగ్గరగా ఉండాలని ఇష్టపడక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత హీరోకి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది దట్ హీరోయిన్ ఇంకా కెంటో ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇవాళ వాళ్ళ వెడ్డింగ్ డే అని. అందుకే వెడ్డింగ్ వెన్యూకి పరిగెడుతున్న టైంలో దారిలో సాచిని గమనిస్తాడు. హీరో సాచి దగ్గర ఆగి ఒకప్పుడు అనవసరంగా అమ్మాయిని ప్రేమించినందుకు సారీ అడుగుతాడు. ఎందుకంటే జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వచ్చి ఆ అమ్మాయి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం తప్పని లేటర్ అతనే రియలైజ్ అయ్యి ఉంటాడు. హీరో సారీ అడిగేసరికి సాచి కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి అసలు నిజాన్ని బయట పెడుతుంది దట్ హీరోయిన్ కి హీరో అంటే చాలా ఇష్టం. కావాలనే సాచి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఆ రోజు అబద్ధాన్ని చెప్పింది దట్ హీరోయిన్ డబ్బుల కోసం మాత్రమే ఈ ఫేక్ మ్యారేజ్ ని ఒప్పుకుందని. హీరోయిన్ నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడింది, నువ్వు వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళు అని తను కూడా పర్మిషన్ ఇచ్చేసరికి అతను పరిగెత్తుకుంటూ పెళ్లి లొకేషన్కి అయితే వచ్చేస్తాడు. చూస్తే అక్కడ కెంటో ఇంకా హీరోయిన్ ఆల్మోస్ట్ పెళ్లి చేసేసుకోబోతారు. కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి ఆ పెళ్లిని ఆపేస్తాడు. అంతకుమించి హీరోయిన్కి తన మనసులో ఉన్న మాటలన్నింటినీ కూడా చెప్పడం మొదలు పెట్టాడు. అంటే చిన్నప్పటి నుంచి తను హీరోయిన్తోనే పెరగడం వల్ల హీరోయిన్ని మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచే ఇష్టపడ్డాడు, కానీ కెంటో అడ్డు రావడం వల్లే అతను తన మనసులో ఉన్న మాటని ఏ రోజు కూడా చెప్పలేకపోయాడు. అంతకుమించి హీరోయిన్ ఎవరు కూడా ప్రిన్సెస్ చేయాల్సిన అవసరం లేదు. అతని కళ్ళకి మాత్రం హీరోయిన్ పుట్టుకతోనే ఒక అందమైన ప్రిన్సెస్ అనే ఒక ప్రెషియస్ సెంటెన్స్ ని చెప్పి వాళ్ళిద్దరిని కూడా జాగ్రత్తగా ఉండమని వాళ్ళిద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. అప్పుడే హీరోయిన్ గట్టిగా అరిచి హీరోని ఆపుతుంది. హీరోయిన్ మొహంలో మనం ఒక చిన్న స్మైల్ అయితే చూడగలుగుతాము. వీళ్ళంతా కూడా కావాలనే హీరోని ఏడిపించడానికి కాకపోతే ఇలాంటి ఒక డ్రామాని చేస్తూ ఉన్నారు. ఈ నాటకం అంతా కూడా హీరో నోట్ నుంచి ఈ మాటలన్నీ వినడానికి హీరోయిన్ ప్లాన్ చేసి ఉంటుంది. కెంటో అతని సూట్ ని తీసి మన హీరోకి తొడుగుతాడు. తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో మీదకి గెంతుతుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వెడ్డింగ్ రింగ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆఫీషియల్ గా పెళ్లి చేసుకొని కపుల్ లా మారుతారు. ఇక్కడ హీరోయిన్ హీరోకి చెప్తుంది ఆమె చిన్నప్పటి నుంచి వేసిన ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ యొక్క డ్రాయింగ్స్ లో తను ప్రిన్సెస్ అయితే కెంటో ఏమీ ప్రిన్స్ కాదంట, హీరోనే ప్రిన్స్ గా ఊహించుకొని ఆమె డ్రాయింగ్స్ అన్నిటిని కూడా వేసిందని. ఇంత పెద్ద విషయం నువ్వు నాకు అప్పుడెప్పుడో చెప్తే అప్పుడే ప్రపోజ్ చేసేవాడిని కదా, ఇంత లేట్ చెయ్యాలా ఏంటి అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఇక పై నుంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయబోతున్నట్టుగా చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే అలా వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి.